ఓర్చుకున్నాను. ఎక్కడికి తీసుకువెళ్ళాలని ఆ ఉద్దేశంతో కదా నేను నడిపించాను. అలాంటి ఆ వాగ్దాన దేశానికి, ఆ ఆశీర్వాద పట్టణానికి నన్ను ఎందుకు పంపించలేదని చెప్పి ఎంత బాధపడి ఉండాలి చెప్పండి. అయినా ఏమనలేదు, నీ చిత్తం ప్రభువా. ఆ కొండ మీద చనిపోయినట్టు కనబడుతుంది మోషే, ఇంకా దాటి వెళ్ళలేదు. అంటే ఇచ్చిన పనికి, దేవుడికి ఇచ్చిన మాటకు చిత్తశుద్ధితో లోబడి పనిని పూర్తి చేసిన వాడు కనబడుతున్నాడు. అందుకే అంటాడు మోషే మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎప్పుడు అలా మారాడు చెప్పండి. ఐగుప్తులో ఉన్నప్పుడు అంత సాత్వికత ఉందా ఆయనకి? 40 సంవత్సరాల ప్రాయం అక్కడి నుంచి పారిపోయాడు, అప్పుడు సాత్వికుడు ఉన్నాడా? లేడు. ఒకవేళ ఆ ఇత్రో తోట దగ్గరికి వెళ్ళిపోయి, మామ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ పిల్ల పాపలతో ఉన్నప్పుడు అక్కడ ఏమైనా సాత్వికతగా ఉన్నాడంటే లేదు. అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు, లోకానుసారంగా అన్ని రకాల ఆనందాలు పొందుకుంటాడు తప్పించి. కానీ దేవుడు అంటే గుర్తులేని వాడు ఉండడు. ఒకవేళ మర్చిపోతానేమో ఆ కుమారుడికి పేరు పెట్టుకుంటే తప్పించి. కానీ అప్పుడు కూడా తనకేమి ఇంత నలుగుబాటు ఏం లేదు. ఒక నలుగుబాటు ఉంటే అప్పుడే పరిగెత్తుని వచ్చును, నా బిడ్డలు అన్నాడు. కానీ ఎప్పుడు ఇదంతా నేర్చుకున్నాడంటే మీరు గమనించాను, ఈ బాధ్యత నాకు ఇప్పుడే కాదు, నువ్వు గర్భం మందు నీ తల్లి గర్భంలో పడినప్పుడే నేను ప్రత్యేకించుకున్నానయ్యా. కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైంది కనుక నేను పిలుస్తున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్తావా అంటే నిజంగా ఆ మాటకి దర్శనంగా తను చేసిన పని ఆయన సంపూర్తి చేసి దేవుని మహిమపరిచినటువంటి విధానం, తను వెళ్ళకపోయినా సరే జనం అందరూ కూడా గట్టు దాటించినటువంటి విధానం చూస్తే మోషే నిజంగా చాలా గొప్పవాడిగా కనబడుతున్నాడు. చాలా గొప్పవాడుగా, నా ఇల్లంతట్లో చాలా గొప్పవాడు అని చెప్తున్నాడు. మోషే అంత గొప్పవాడు, నాకు ఇంకెవరు, అతను తప్ప మరొకడు ఎవరు కూడా లేడని సాక్ష్యం పొందుకున్నాడు. ఎప్పుడొచ్చింది టర్నింగ్ అంటే మనం గమనించండి. ఎప్పుడైతే దేవుడు అక్కడ మాట్లాడాడో, ఎప్పుడైతే దేవుడు అక్కడ దర్శనంలో తనతో మాట్లాడాడో, పని బాధ్యత అప్పగించాడో, అప్పటి నుంచి తన జీవితమే మారిపోయింది. ఒకప్పుడు హత్య చేసేవాడుగా హానికరుడుగా ఉన్నాడు, దోషకుడుగా ఉన్నాడు, లేదంటే ఆవేశపడుగా ఉన్నాడు. ఇవన్నీ కూడా తగ్గించుకుని మార్చుకుని ఆఖరికి తనను కొట్టడానికి వస్తున్నప్పుడు కూడా తను దూషిస్తున్నా సరే కానీ ఓర్చుకుంటాడు. ఒకసారి ఏమంటాడు తెలుసా, దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ జనులతో నేను ఆగలేను, అవసరమైతే నన్ను చంపే అంటాడండి. చంపే ప్రభువా నన్ను అని అడుగుతాడు. నేను భరించలేను వీళ్ళతోటి అంటాడు. ఆ తర్వాత మరలా ఎందుకో మనసులో వేదన, ఈ బిడ్డల కోసమే కదా నన్ను ఏర్పాటు చేసుకున్నది, నేనే లేకపోతే ఎవరు నడిపిస్తారని చెప్పి మరలా తనకు తానే అడ్డుగా పడిపోయి వాళ్ళ గురించి వాళ్ళని చంపడానికి వెళ్ళిపోతుంటే ఇతను అడ్డుగా వెళ్ళిపోతాడు. ఇటు ఐగుప్తులో వాళ్ళకి చంపడానికి స్థలం లేక అరణ్యంలో తీసుకొచ్చి ఎక్కడ చంపేశాడని జనం అందరూ చెప్పుకోవాలని ఆయన ఇలాంటి పని చేయకు తండ్రి అని చెప్పి ఆ దేవునికి అడ్డుగా పడిపోయి ఇదిగో నన్ను చంపే, అవసరమైతే వాళ్ళని చంపనుకున్నా కదా, వాళ్ళకన్నా ముందు నన్ను చంపే అంటాడు. ఎంత సాత్వికత, ఎంత మృదుత్వంతో వెళ్ళిపోయి చూడండి. దేవుడు అర్థమైన తర్వాత, దేవుడు మాటలు అర్థమైన తర్వాత మనిషి ఎలా మౌల్డ్ అయిపోతాడనే విషయం మనకు జాగ్రత్తగా గమనించాలి. అప్పటికే దేవుని బట్టే, కానీ దేవుళ్ళో పరిపూర్ణత దశలోకి వచ్చింది ఎప్పుడంటే ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. ఆ టర్నింగ్ పాయింట్ అంటే ఆ పొద దగ్గర మోషేతో మాట్లాడినప్పుడు అక్కడి నుంచి తన జీవితాన్ని దేవుడికి అంకితంగా ఎలా మార్చుకున్నాడు చూడండి ఒకసారి. మరొక భక్తుడు మనం చూడగలిగితే, ప్రవక్తలు ఉన్నారు కదా మనకి పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు చాలా మంది కనబడుతూ ఉంటారు. చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు చెప్పగానే మొట్టమొదటిగా వినిపించే పేరు ఎవరు చెప్పండి? పాత నిబంధన గ్రంథంలో పెద్ద ప్రవక్త అని చెప్పగానే మొట్టమొదటిగా వినిపించే ప్రవక్త ఎవరు? పెద్ద ప్రవక్త చెప్పండి అమ్మా, ఎవరు? యెషయా పెద్ద ప్రవక్త. సమూయేలు న్యాయాధిపతి ప్రవక్త అవ్వచ్చు, కానీ పాత నిబంధన గ్రంథంలో యెషయాకు ఉన్నటువంటి ఆ లేఖనాలు, కొత్త నిబంధనలో యెషయా లేఖనాలనే యేసుక్రీస్తు లేఖనాలతో పోలుస్తారు ఎక్కువ. యెషయా చాలా లేఖనాలు యేసుక్రీస్తు గురించి సంబోధించడం జరిగింది. ఈ యెషయా ప్రవక్త ఒకప్పుడు ఎలా ఉండేవాడు అంటే చాలా కక్కట్టుగా ఉండేవాడు అంటండి. చాలా కక్కట్టుగా అంటే ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం, అంటే దేవుడి పక్షాన నిలబడుతూ దేవుడికి వ్యతిరేకంగాను లేకపోతే దుర్మార్గులుగాను దుష్టులుగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో ఈ ఇజ్రాయెల్ జనాంగాన్ని లేదంటే ఈ యూదా జనాంగాన్ని అందరినీ
చాలా దారుణంగా దూషించేవాడంట. మీరు నాశనం అయిపోతారు, మీరు పోతారు, మారకపోతే మీ జీవితాలు పాడైపోతాయి, ఇగో దేవుడు శాపనకు గురైపోతారని చెప్పి ఇష్టానుసారంగా బెదిరించేవాడు, తిట్టేవాడట. దేవుని బిడ్డలు, దేవుని పూర్తిగా ఆనుకున్న వాళ్ళు ఎలా ఉండాలంటాడు? మీ నోటి నుంచి ఏంటాడు చెప్పండి, మీ నోటి నుంచి ఆశీర్వాద వచనమే తప్ప శాప వచనం ఏది కూడా పలకకూడదు అంటాడండి. ఒక ఓటలో నుంచి తీయటి జలమును చేదు జలము వచ్చినా వస్తాయండి. అలాగా ఒక జలంలో నుంచి తీపిని చేదు కూడా వస్తుందా? వస్తే తీయటి జలం వస్తుంది, లేదంటే చేదు జలం వస్తుంది, లేదంటే ఉప్పు లాంటి జలం వస్తుంది. అంతేగాని ఒకే జలంలో నుంచి రెండు రావు కదా. కాబట్టి మీకు అలా విమర్శలుగా ఉండకూడదు, ద్వంద్వ స్వభావాలు ఉండకూడదు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆశీర్వాద వచనము, కృతజ్ఞతా వచనం ఇచ్చి పలకాలు తప్పించి కానీ శాపవచనం కానీ సరస్వక్తి కానీ బూతులు కానీ మాట్లాడకూడదు. ఇది దేవుని యొక్క నియమము. ఇప్పుడున్న దేవుని నియమం ఇదే అయినప్పుడు అప్పుడున్న దేవుని నియమం కూడా అదే ఉంటుంది కదా. చెప్పండి, అప్పుడు ఇప్పుడు కూడా దేవుడు ఆయనే కదా. అలాంటప్పుడు ఏషియా ఇంత కర్కశంగా మాట్లాడుతున్నప్పుడు ఒకరోజు ఏషియాకి ఏం చేశాడంటే, దేవుని బిడ్డే ప్రవక్త, సుమారుగా 4 రాజులు పరిపాలనలో చూసినవాడండి ఆయన. ఎవరిని? ఉజ్జియాని, యోతాముని, ఆహాజుని, ఆ తర్వాత హిజ్కియాని, 4 రాజులను చూసినటువంటి పెద్ద ప్రవక్త. చాలా ఎక్కువ సంవత్సరాలు కూడా బతికినవాడు. సుమారుగా 80 సంవత్సరాల పైబడి 100 సంవత్సరాలకు బతికినటువంటి ప్రవక్త అని కూడా చెప్తూ ఉంటారు ఏషియా గురించి. అంత కర్కశుడిగా కఠినంగా ఉన్నటువంటి ఈ ప్రవక్త ఒకరోజు అతను కూడా టర్న్ పాయింట్ వచ్చింది. టర్న్ పాయింట్ ఏంటంటే, ఉజ్జియా చనిపోయాడంట. రాజు సుమారుగా 52 సంవత్సరాలు పరిపాలించి సుదీర్ఘంగా పరిపాలించిన తర్వాత చనిపోయాడు. సింహాసనం మీద ఎవరు వస్తారో భయం వేస్తుంది. ఎందుకంటే అంతకుముందు ఉజ్జియా ముందు చాలామంది ఇష్టానుసారంగా ఇజ్రాయెల్ని సరిగ్గా పట్టించుకోక, జనాన్ని ఎలా వాళ్ళ సంక్షేమాలు కానీ వాళ్ళ యొక్క శ్రేయోభిలాషను కానీ పట్టించుకోకుండా ఇష్టానుసారంగా పరిపాలించే రాజులు వచ్చేసారు. ఆ రాజుల వల్ల జనాన్ని నలిగిపోయారండి. అలాంటప్పుడు చక్కగా పరిపాలించిన ఉజ్జియా ఒకడు పరిపాలన చేశాడు. సుమారుగా 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. చాలా చక్కగా పరిపాలన చేస్తున్నప్పుడు చివరి క్షణంలో తను కూడా గర్వించి చెడిపోయాడు. ఇదంతా కళ్ళారా చూసినటువంటి యెషయా ఆ దర్శనంలో ఒకసారి దేవుడు కనపరిచి, చూడండి 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదలు చదువుతాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆశీనుడై ఉండగా నేను చూచుతాను. ఎవరు చెప్తున్నారండి మాట? ఎవరు చెప్తున్నారు? గ్రంథం ఎవరిది? ఇది యెషయా గ్రంథము. ఆయన అత్యున్నత సింహాసనం మీద కూర్చుని ఉండగా ఆయన చూశాడంట. చూసి ఏమంటాడట? ఆయన చొక్క అంచులు దేవాలయమును, తర్వాత ఆయనకు పైగా సరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతి వాడికి 2 రెక్కలతో తన ముఖమునకు, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచు ఉండెను. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము గడప కమ్ములను పునాదులు కదురుచు మందిరము ధూపము లేవగా, ధూపము చేత నిండగా. అర్థమైంది చూడండి. ఆయన ఔన్నత్యము, ఆయన పరిశుద్ధత, ఆయన గొప్పతనము, ఆయన మహాత్మ్యము నిజంగా చూసినప్పుడు దేవుడు నిజంగా ఎంత గొప్పవాడో, ఎంత కరుణ సంపన్నుడో కేవలం ఆ యొక్క దర్శనంలో, ఆ యొక్క నిడివిలో కనబడిపోయిందంటండి. కేవలం అది పిక్చరైజేషన్ గానో లేకపోతే ఏదో సినిమాలాగా చూడలేదు అతను. అందులోనే అన్నీ తెలిసిపోయింటండి. అంటే అర్థం ఏంటంటే, దేవుడు దీనులను ఎలా ప్రేమిస్తాడో, దేవుడు తన ప్రజలను ఎలా హక్కును చేర్చుకుంటాడో, దేవుడు ఎంత ప్రేమమయుడో, దేవుడు ఎంత పరిశుద్ధత కలిగినవాడో, పాపానికి ఎంత దూరంగా ఉంటాడో, పాపాన్ని ఎంత చేదరించుకుంటాడో, ఇవన్నీ కూడా అన్నీ కనబడిపోయింటండి. అన్నీ కనబడిపోతే అప్పుడు అంటున్నాడు యెషయా, ఏమర్థమైంది? తన జీవితం అర్థమైంది. చూడండి ఏమంటున్నాడు? అయ్యో, అపవిత్రమైన పెదవులు కలవాడిని, అపవిత్రమైన పెదవులు గల
జనముల మధ్య నివసించువాడను, నేను నశించిపోయాను. రాజును సైన్యములకు అధిపతిగా యెహోవా నేను కన్నులారా చూస్తున్నాను అనుకుంటుని. దేవుని పిల్లారా, అంటే మీరు గమనించండి, ఒక దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క దర్శనం కనబడిన వెంటనే మనకు గుర్తు రావాల్సిందంటే ఏంటి చూడండి, మన వెనక ఉన్న మన పరిస్థితి, మన వెనక ఉన్నటువంటి నీచమైనటువంటి మన ప్రవర్తన గుర్తు రావాలి. అప్పటికే యేషయా ప్రవక్తగా ఉన్నాడు, జనం మధ్యలో ప్రవక్త కొనియాడబడుతున్నాడు, కానీ తను ఎలాగ ప్రవర్తిస్తున్నాడో, ఎలా ప్రవచనాలు చెబుతున్నాడో అనే విషయం ఒక్కసారి స్కాన్ అయిపోయిందంట. ఇది దేవుని పద్ధతి కాదే, దేవుడు అనుకున్న పద్ధతి కాదే, దేవుడు అనుకున్న విధానం కాదే, నేను నా విధానంతో నా ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతున్నాను, కానీ ఇదిగో ఇది చెప్పాలంటే దేవుడికి ఇష్టము కాదు. దేవుడు నన్ను క్షమించలేడు, దేవుడు నన్ను క్షమించ. ఎందుకంటే నేను ఎన్ని మాటలను ఎంత దురుసుగా ప్రవర్తించానో, ఎంత కర్కశగా ప్రవర్తించానో, దేవుని ప్రేమ జ్యోతి ఎంత గొప్పగా ఉందేంటి. ఆయన దుష్టులను కూడా ఆయన చేర తీసుకుంటున్నాడు, పాపులను కూడా రక్షిస్తున్నాడు. ఆయన దుర్మార్గుల కోసం తానే ప్రాణాన్ని అర్పించేటువంటి గొప్ప మహత్యం గలవాడు. ఎక్కడ చూశాడంటండి, ఆయన మహిమను చూశాడని మాట ఉంటుంది. యోహాను సువార్తలో కూడా యేషయా ఆయన మహిమను చూశాడని మాట ఉంటుంది. ఏ మహిమ చూశాడంటే అప్పుడే యేసుక్రీస్తు వారు చేయబోయే కార్యక్రమాన్ని, మహిమను అలి దర్శనంగా చూసేశాడు. వ్యభిచారుల్ని అమ్మా అని పిలుస్తున్నాడు, లేదా కర్కశకుల్ని తన హక్కును చేర్చుకుంటున్నాడు. ఇదిగో సుంకరులని, లేదా దుర్మార్గులని, లేదంటే దోషకుల్ని అందరినీ కూడా తన వెంట తిప్పుకుంటున్నాడు. పాపుల చేత జత కడుతూ పాపులందరి కోసం నేను వచ్చానని సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ మహిమంతా ముందరగానే చూశాడంట. అంత మాత్రమే కాదు, వారి కోసం నా ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధమవుతున్నటువంటి ఆ దేవుణ్ణి ఆ సింహాసనం మీద చూశాడంటండి. ఆ సింహాసనం మీద చూశాడు, అప్పుడే చూశాడట. ఇంత కరుణా సంపన్న దేవుణ్ణి కలిగిన నేను కేవలం ప్రవక్తని, ఆయన కృప ద్వారా జీవిస్తున్న వాడిని, నేనేంటి ఇంత దురుసుగా ప్రవర్తిస్తున్నాను, నేనేంత కఠినంగా ప్రవర్తిస్తున్నాను, నేనేంటి ఇన్నేసి మాట్లాడుతున్నాను. ఒక దుష్టుడిని, ఒక దుర్మార్గుడిని, ఒక పాపను కూడా క్షమించడం పరిస్థితులు నేను ఉన్నానే. దీన్ని బట్టి చూస్తే ఆయన దగ్గర నేను నిలవగలనా, దీన్ని బట్టి చూస్తే ఆయన ముందు నిలబడగలనా అని ఆలోచన వచ్చేసింది. ఏమంటానంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులతో నేను మాట్లాడాను, ఇక నేను నశించిపోతాను, ఎందుకంటే నన్ను క్షమించాలనేటువంటి పరిస్థితులు నేను ఉండిపోయానని గుర్తించుకుని ఏడుస్తున్నాడు. అయ్యో అంటే అర్థం ఏంటి, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అప్పుడు నీ అపవిత్రతంతా తొలగిపోయినట్లు ఒక అగ్ని తీసుకొచ్చంట తన పెదవుల మీద అంటించాడు. చూడండి అక్కడ ఏముంది, అక్కడ ఇది నీ పెదవులకు తగిలను, నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను. అయినా సరే కరుణ సంపన్న దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు అని చెప్పి ఒకే ఒక మాట అంటాడు. ఏమనంటే, ఇంత సైన్య సమూహాల మధ్యన, దూతల సమూహాల మధ్యన పరిశుద్ధుడని గాన ప్రతిగానతో ద్వారప కమ్ములు కదిలిపోయే విధంగా నన్ను స్తుతిగానం చేస్తున్నారు, కానీ నాకైతే ఆనందమేమీ లేదు, నాకైతే సంతోషం లేదు. ఎందుకంటే అక్కడ ఇశ్రాయేలు రాజు చనిపోయాడు, లేదా జనులకి పరిస్థితి బాగోలేదు. వీళ్ళందరినీ కాపాడడానికి, వీళ్ళందరికీ నా ప్రేమను కనబరచడానికి, నా పరిశుద్ధతను కనబరచడానికి, నా ఉద్దేశాలు, నా మనసును తెలియజేసే వాళ్ళు ఎవరున్నారు, ఇంకా ఎవరు వెళ్తారు మా కోసం అని దేవుడు మాట్లాడుతున్న చూడండి అక్కడ. అప్పుడు నేను ఎవరిని పంపిదను, మా నిమిత్తము తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళ యొక్క మా నిమిత్తము, అంటే మా ప్రజల నిమిత్తము ఎవడు పోయి వాళ్ళ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డినటువంటి అలాంటి నాయకుడు, అలాంటి సేవకుడు ఎవరున్నారయ్యా, ఎవరిని పంపాలి? నువ్వు చూస్తే నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు, నీకు నోటుకొచ్చింది మాట్లాడేస్తున్నావు, దురుసుగా మాట్లాడుతున్నావు, కానీ వాళ్ళని ప్రేమిస్తున్నానయ్యా, నేను ప్రేమిస్తున్నాను. యోనా సంగతి తెలుసా మీకు? యోనాకేం చెప్పాడు? నీనే పట్టణం అందరినీ కూడా మార్చవయ్యని పంపిస్తే ఏమంటున్నాడు? వెళ్ళి మీరందరూ కూడా 40 దినాల్లో ఈ దేశం అంతా నాశనం అయిపోద్దని ప్రకటించేసి కొండెక్కి చూస్తున్నాడు. ఏమని? నాశనం అయిపోద్ది, ఎప్పుడు నాశనం అయిపోద్దా అని చూస్తున్నాడు. దినాలు లెక్క పెట్టుకుంటున్నాడు. దినాలు లెక్క పెట్టుకుంటే చివరి దినాన్ని ఏమైందంటే వాళ్ళందరూ మారిపోయి గోరి పట్టు కట్టుకుని పశ్చాత్తపడిన వెంటనే అనుకున్నటువంటి రావస్తున్నటువంటి ఆ విపత్తుని, ఆ ఉగ్రతని తప్పించేశాడు, మానేశాడు దేవుడు. అప్పుడు విసుగుపోతాడు ఎవరో? యోనా. నా బ్రతుకు ఎందుకు, ఆల్రెడీ నేను తప్పు చెప్పేశాను, వాళ్ళ దగ్గర మీరు నాశనం అయిపోతారని చెప్పేశాను, కానీ నేను వాళ్ళ నాశనం అవ్వలేదు.
అంటే నేను అబద్ధికుని అయిపోతున్నాను, నేను వాళ్ళ మధ్యన నాకు విలువ లేదు, నా బ్రతుకెందుకు నా బ్రతుకెందుకని తిట్టుకుంటున్నాడు అతను. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమయ్యా, తనకు వచ్చిన ఆశ్రయం కల్పిస్తాడు, చిన్న మొక్కను కల్పిస్తాడు, నీడకిచ్చాడు. ఆ నీడిచ్చిన మొక్కను కల్పించి మళ్ళీ వెంటనే ఆ మొక్కని చంపేస్తాడు. అప్పుడు కూడా తిట్టుకుంటాడు, వీడు ఇంతలోనే నాకు నీడిచ్చి, మంచి ఎండలో ఉన్నమాట ఆ కొండ మీద, ఇంతలోనే నీడిచ్చి మరలా ఇది పోయిందే, ఎందుకు నా బ్రతుకు ఎందుకు అని చెప్పి దాన్ని దూషిస్తూ తన బ్రతుకు నిందించుకుంటూ ఉంటాడు. అప్పుడు అంటాడు దేవుడు వచ్చి, ఏవయ్యా, కొద్ది క్షణాల్లో నీకు నీడిచ్చి ఆశ్రయం ఉన్నటువంటి ఆ మొక్క చనిపోయిందనే చెప్పి దాన్ని దూషిస్తున్నావే, నీ బ్రతుకు నిందించుకుంటున్నావే, కుడి ఎడమలకు ఎరిగినటువంటి 1,20,000 నినివే ప్రజల గురించి నేను ఆలోచించొద్దా అంటాడండి. నేను ఆలోచించొద్దా? చంపేసుకోమంటావా? నీ మాట చెప్పున నేను ఎందుకు పంపించండి? వాళ్ళ మార్పు కోసమే కదా చూస్తున్నాడు. ఆ మార్పు వచ్చిన తర్వాత వాళ్ళు రక్షించుకోవడమే కదా నాకు కావాల్సింది. నీ మాట ముఖ్యమా లేదంటే వాళ్ళ మార్పు ముఖ్యమయ్యా అడుగుతాడండి. పెత్తరిపోతాడు అప్పుడు యోనా. అలా అప్పటి వరకు యెషయా తన ఇష్టాసనం ప్రవర్తిస్తున్నటువంటి యెషయాకి అర్థమైంది, ఆయన మహిమను చూశాడు, ఆయన కరుణ చూశాడు, ఆయన గొప్పను చూశాడు, ఇది ఎంత గొప్పవాడు అనుకుని అప్పుడు అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వెళ్తాను. ఏమంటున్నాడు చూడండి, అంతటా యెషయా అంటాడంట, ఏమంటాడు, చిత్తగించుము ప్రభువా, నేనున్నాను, నన్ను పంపము అని అడిగాడండి. నన్ను పంపము అన్నటువంటి యెషయా అప్పుడు వరకు బిగ్గరగా కేకలు వేస్తూ దురుసుగా మాడుతున్నవాడు, జనాందరిగా చీడపురుగుల్లో చూస్తూ ప్రవచనం చెప్తే మీరు నాశనం అయిపోతారని చెప్తున్నాడు. యెషయా ఎలా మారిపోయాడంటే చూడండి, 20వ అధ్యాయం చూడండి, 20వ అధ్యాయం, యెషయా గ్రంథం 20వ అధ్యాయము, యెషయా గ్రంథము 20వ అధ్యాయము 2వ మాటను చూద్దాం ఒకసారి. ఆ కాలమున యెహోవా ఆహాజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగూ సెలవిచ్చెను, నీవు పోయి నీ నడుము మీద గోనెపట్ట విప్పి నీ పాదముల నుంచి జోళ్ళు తీసివేయము. అతడు అలాగూ చేసి దిగంబరై జోళ్ళు లేకయే నడుచుచూ ఉండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తుని గూర్చి కూషిని గూర్చి సూచనగాను సాదృశ్యంగాను 3 సంవత్సరములు దిగంబరువై జోడు లేకయే నడుచున్న ప్రకారము అశ్షూరు రాజు చెరబడినట్టు ఐగుప్తులకు తమ దేశం నుంచి కొనుపోబడిన కూషీలకు పిల్లలకు పెద్దలకు దిగంబరులుగాను చెప్పులేని వారు పట్టుకుని పోవును. గమనించండి, అంటే ఆ ఐగుప్తులకి కూషీలకు గురించి సూచనగా ఉండడానికి ముందరగా ఏం చెప్పాడంటే, యెషయానంట ఎంత పౌరుషం కలిగిన, ఎంత పెద్ద ప్రవక్త, ఎంత ప్రవచన లేఖన జ్ఞానం కలిగిన ప్రవక్తని ఏం చేస్తున్నాడంటే, నడుము మీద గోనుపట్ట తీసివేయమని ఉంచమన్నాడా? తీసివేయమని అంటే అర్థం ఏంటండి? బట్టలు లేకపోవడమే కాదు కానీ మరి తర్వాత జోలు కూడా తీసేయంట. ఎన్ని సంవత్సరాలు? 1-2 రోజులా? 3 సంవత్సరములు ఇజ్రాయెల్ సమాజంలో తిరగాలంట. అలాగా ఏమనుకుంటారో చెప్పండి. ఇంత పౌరుషం, ఇంత రోషం కలిగిన యెషయా దీనికి ఏమైనా సాహసించగలడా? కానీ చేశాడు. ఎందుకంటే ప్రభు యొక్క మహిమ చూశాడు, ప్రభు యొక్క కృప చూశాడు. ఆయన ప్రజలందరి కోసం తన ప్రాణం పెడుతున్నటువంటి ఆ సమయాన్ని ముందరగానే చూశాడు. ఆయన చేసిన దానికి నేను చేసేది అంతా, ఆయన చేసిన త్యాగానికి నేను చేసేది ఎంత అర్థమైంది. ఆ రోజు నుంచి తన జీవితమే మారిపోయింది. దేవుడి కోసం సమర్పించుకున్నవాడిగా మారిపోయాడు. అంతకుముందు భక్తుడు అంటే భక్తుడే, అంతకుముందు ప్రవక్త అంటే ప్రవక్తే, ప్రవచనం చెప్పాడంటే చెప్పాడు. కానీ జీవితంలో ఒకరోజు ఆయనకు ఒక టర్న్ పాయింట్ అంటూ వచ్చింది. దేవుడి కోసం సంపూర్తిగా సమర్పించేసుకున్నాడు. ఒకప్పుడు ఇష్టానుసారంగా ఆవేశపరుడుగా హంతకుడుగా ఉన్నటువంటి ఆ మోషే ఒకరోజు దేవుడు ఆ మహిమను, ఆ పొదలు ఎప్పుడైతే చూశాడో అప్పటి నుంచి తన జీవితాన్ని దేవుడి కోసం సమర్పించుకుని దేవుని ఇంటిలో గొప్పవాడిగా మారిపోయాడు. మరొక భక్తుడు చెట్టు చివరిగా అపోస్తుల కన్నా గొప్పవాడిగా పరిచర్యకి ప్రారంభించినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరమ్మా? పౌలు గారు. అపోస్తుడైన పౌలు గారు. అతని ముందు పేరు ఏం పేరు? సౌలు. అతని ముందు పేరు సౌలు. సౌలు జీవితం ఎలా ఉండి చెప్పండి? సౌలు జీవితం ఎలాంటిది?
అంతకుముందు సౌలు అనేటువంటి పౌలు భక్తుపడా లేకపోతే అన్యజనుడా? ఇజ్రాయేల్ బిడ్డవాడు, అతను బెన్యామీను గోత్రం చెందినవాడు, యూదా పౌరసత్వం పొందుకున్నవాడు, దేవుడు అంటే నరనరాలా జీర్ణించుకున్నవాడు, యెహోవా సాక్షి. ఉదయం చెప్పాలంటే ఎవరైనా యెహోవా సాక్షి అంటే యెహోవా దేవుడిని ఆరాధించాలి. యేసు కూడా దేవుడు కాదు, యేసు కూడా ఆయన ఆరాధించకూడదు, ఆయన మాట ఎత్తకూడనటువంటి ఒక యెహోవా సాక్షిగా బ్రతికినవాడు ఎవరో పౌలు గారు. సౌలు జీవితం అది. అయితే ఆయన గురించి గత జీవితం చెప్తుంది చూడండి, ఒకసారి చూడండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ మాట. పూర్వము చూడండి, ఎవరి గురించి చెప్తున్నాడు? పౌలు గారు సాక్షి చెప్తున్నాడు. తిమోతికి రాస్తూ నేను ఎలాంటి వాడినో అని సాక్షిని పంచుకుంటున్నాడు. పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడు ఏంటి? దోషకుడు, దూషించేవాడట. యేసు అనే పేరు గల ప్రతి ఒక్కరిని దూషించేవాడట. అన్యమతస్థులను దూషించేవాడట. దేవుడు అంటే వాళ్ళందరూ కూడా దూషించేవాడట. ఆఖరికి యేసుక్రీస్తుని వెంబడించినటువంటి అపోస్తులను కానీ వాళ్ళందరినీ కూడా దూషించేవాడట. దూషించడం మాత్రమే కాదు, తర్వాత హంతకుడు అంటే కళ్ళ ఎదుటనే ఒకరిని హత్య చేసిన సందర్భం కనబడుతుంది. ఎవరైనా స్టెఫెన్ అండి. స్టెఫెన్ని రాళ్ళు ఇచ్చి కొడుతూ ఉంటే ఆ కొట్టించిన వాడు ఎవరు తెలుసా? సౌలు అనే పౌలు అక్కడ ఉన్నాడు. ఆపలంటే ఆపగలడు. అతను కూడా సంఘ సభ్యుల్లో 70 మంది సభ్యుల్లో ఒకడు, పెద్ద ఆయన. సౌలు అని ఈ పౌలు నిర్దాక్షిణ్యంగా చంపించాడు ఎవరిని? స్టెఫెన్ని. కానీ టర్నింగ్ పాయింట్ చూడండి. ఆ రోజు ఏం జరిగిందంటే ఆలోచిస్తున్నాడు. రాళ్ళుతో చెదకొట్టేస్తుంటే, రాళ్ళుతో టపా 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 స్టెఫెన్ కొడుతూ ఉంటే కొట్టిన దెబ్బకి రక్తం కారుతున్నప్పుడు ఏమంటాడంటే, యేసు ప్రభువా వీళ్ళని క్షమించిన ఆయన, ఈ దోషం వాళ్ళకి ఎరుగకే చేస్తున్నారు, వీళ్ళని క్షమించి తండ్రి అని చెబుతూ చివరి ప్రాణాన్ని విడిచిపెడుతున్నప్పుడు కళ్ళారా చూసి చెవులారా విన్నాడండి. ఇటు ఎంత తెగువ, ఇంత తెగింపు వీళ్ళు ఎలాగొచ్చింది? దేవుడితో నడిచారు, దేవునికి జీవితాలు అప్పగించుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితాలు అలా మారిపోయి నిజంగా ఇతరులు అంత గొప్పతనం ఉందా అని ఒక చిన్న డైనమోలో పడ్డాడు, ఆలోచనలో పడ్డాడు. ఎవరు? పౌలు. ఆలోచిస్తున్నాడు. అప్పటికే దమస్కు పట్ల ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా చంపమని ఆర్డర్లు వచ్చాయి. కానీ ఒక మనసులో పక్కన అలా రివ్యూ అవుతుంది. ఏంటి అసలు వీళ్ళంతా అలా హింసిస్తున్నా సరే కానీ ప్రాణాలు ఒడిగట్టు కూడా వాళ్ళు ఆ ప్రభువుని మాట ఎత్తకుండా ఉండలేకపోతున్నారే, ఏంటి వీళ్ళ భక్తి, అసలు ఏంటి, ఎవరు అనేటి ఆలోచన పడిపోతున్నప్పుడు ఆ దమస్కు పట్టణం వెళ్తున్నప్పుడు దర్శనంలో ప్రభు మాట్లాడు, నువ్వు ఎవరినైతే కొడుతున్నావో, ఎవరినైతే రాళ్ళతో కొడుతున్నావో, ఎవరినైతే హింసిస్తున్నావో, నువ్వు హింసిస్తున్నా ఏమంటాడండి? యేసుని అంటాడండి. ఎవరు నువ్వు అంటే, నీవు హింసిస్తున్నా యేసుని నేనేనయ్యా అంటాడండి. మైండ్ బ్లాక్ అయిపోయిందండి. బ్లాక్ అయిపోయిన తర్వాత వెంటనే తనకు కళ్ళు పొరలు రాలిపోయాయి. తర్వాత వెళ్ళాడు, ఆ ప్రభువుని తెలుసుకున్న తర్వాత దేవుని పనికి ఏర్పరచుకున్న ఒక సాధనంగా మారిపోయాడు. అన్ని జనులే కాదు, స్వజనులే కాదు, ఆ ప్రాంతం కాదు, ఈ ప్రాంతం కాదు, ప్రతి ప్రాంతంలో ప్రభువుని చాటకుండా ఉండలేకపోయాడు. బ్రతికితే క్రీస్తు, చావైతే లాభం అన్నట్టుగా తన జీవితాన్ని దేవుని కోసం సమర్పించుకున్నాడు. అంతకుముందు భక్తుడా అంటే భక్తుడే, కానీ ఒకానొక సమయంలో తన జీవితం పూర్తిగా దేవునికి సమర్పించేసుకున్నాడు. పూర్తిగా దేవుని బైండ్ అయిపోయారండి. ఒకనాడు మోషే, ఒకనాడు యేషయా, ఒకనాడు పౌలు. వాళ్ళ పూర్వపు జీవితాలు ఎలా ఉన్నాయి? హింసకుడుగా, దోషకుడుగా, హానికుడుగా, ఆవేశపరులుగా, లేకపోతే ప్రగల్భాలు పలికేవారుగా, అందరినీ శపించేవారుగా ఉన్నారు. కానీ ప్రభు మహిమ ఎప్పుడైతే కనబరిచాడో నిజంగా వాళ్ళ జీవితాలు, నా బ్రతుకు దేవుడు ఎందుకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అసలు దేవుని సంఘంలోకి, దేవుని రక్షణ భాగ్యంలోకి నేను ఎందుకు వచ్చాను, అసలు నా జీవిత లక్ష్యం ఏంటి, నా ప్రయాణం ఏంటి, నా ముగింపు ఏంటి అనే విషయాన్ని అర్థం చేసుకో కనుక అర్థమైన తర్వాత జీవితాన్ని ఒక్కొక్క సమయం అంటే ఒక టర్న్ పాయింట్లో వాళ్ళ జీవితాన్ని మార్చేసుకున్నారండి. ఇదంతా వీళ్ళు ముగ్గురు స్టోరీలు. ఇంక బైబిల్లో చాలా మంది ఉన్నారు. వీళ్ళ గురించి మీకు ఎందుకు చెప్పానంటే, పూర్వపు పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల నుంచి ఎలా మారారు. కేవలం బాప్తిజం పొందడం మాత్రం కాదండి వీళ్ళు. వాళ్ళ జీవితాలు ఒక్కొక్క సమయంలో పూర్తిగా దేవుడికే, నేను బ్రతికితే దేవుడి కోసం, చావైతే నాకు లాభం అన్నట్టుగా బ్రతికిన వాళ్ళు వీళ్ళు.
దిగంబరత్వంతో 3 సంవత్సరాలు తిరిగాడంటే ఎవరు సాహసిస్తారు చెప్పండి? అలాగా దేవుడు అంటే పూర్తిగా అర్థమైతేనే ఆ తెగింపు చేయగలరండి. 3 సంవత్సరాలు నూలిపోగు లేకుండా జనం మధ్య తిరుగుతూ ఒక సూచనప్రాయంగా తిరిగి ప్రవచనం చెప్పాడంటే ఎంత గొప్ప భక్తి చెప్పండి. ఈరోజు మనం గమనించండి, మన విశ్వాస జీవితంలో మన సంవత్సరాలు గడుస్తున్నాయి. ఏమంటే సంవత్సరాలు దాటిపోతున్నాయి, అనేక సంవత్సరాలు వస్తున్నాయి. ఏ రోజైనా నీలో నాలో కూడా నేను టర్నింగ్ పాయింట్ అనేది ఏదైనా ఉందా? ఒకనొక సమయం నుంచి పూర్తిగా ఇక దేవుడు నన్ను తాకిన విషయంలో, దేవుడు నాతో మాట్లాడిన విషయంలో, దేవుడు నాకు దర్శించిన విషయంలో ఇక నేను బతికితే దేవుడు కోసం ఉన్నటువంటి బ్రతుకును, అలాంటి భక్తి విశ్వాసాన్ని ఎవరైనా కనబరచగలుగుతున్నారా? ఈరోజు భక్తుల సాక్షి మన ముందు ఎందుకు పెడుతున్నట్టే దేవుడు మీరు గమనించండి. దేవుని పెట్టారా వాళ్ళ జీవితాలు మనకి లిగించి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన ద్వారా పలికిస్తున్నట్టే కారణం ఏంటో ఆలోచించండి. ఎప్పుడు కూడా ఎక్కడ వేసిన గొంగళి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నామా, లేక ఏదో ఒక జీవితంలో ఏదో ఒక సమయంలో మన జీవితానికి ఒక టర్న్ పాయింట్గా పూర్తిగా దేవుడికి అప్పగించే విధంగా మన జీవితాలు మారుతున్నాయా? ఆలోచించండి. లేదంటే మన భక్తికి మన విశ్వాసానికి అర్థమే లేదండి, అర్థమే లేదు. మన జీవితంలో రక్షణ పొందిన వారు ఉన్నారు, రక్షణ పొంది చాలా సంవత్సరాలు గడిచిన వారు ఉన్నారు, ఇంకా రక్షణ భాగ్యాన్ని పొందుకునే వారు కూడా ఉన్నారు. గమనించండి, ఒక సమయం అంటూ ఉంటుంది, ఆ సమయంలో దేవుడు మీతో మాట్లాడొచ్చు. ఈరోజు దర్శనాలు లేవు, ఒకప్పుడు దర్శనాలతో మాట్లాడేవాడు, ఇప్పుడైతే దర్శనం ఒక్కర్లేదు. అందరితో ఏం మాట్లాడుతాడంట? చివరిగా మాట్లాడిన మాట అదే మనం చదువుకున్న లేఖనం, ఎఫ్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎట్లనగా క్రీస్తు మర్మం అంటే దేవుని మహిమ, ఒకప్పుడు మోషే కానీ, తర్వాత యేషయ్య కానీ, తర్వాత పౌలు గారికి కానీ ఆ మర్మము, ఆ మహిమ ఒక దర్శన రూపంగా చూడండి. మర్మము దేవదర్శనం ద్వారా నాకు తెలియపరచబడింది. ఆ సంగతులను మునుపు సంక్షిప్తముగా మీకు రాసి తిని, అంటే మాకు దర్శనాలను మేము పొందుకున్నాము, నేరుగా దేవుడితో అనుభవం పొందుకున్నాము, దేవుడు నేరుగా మాకు చూపించాడు. కానీ అదంతా కూడా మీకు సంక్షిప్తంగా లేఖలా రాసి 66 పుస్తకాలుగా ఆ అనుభవాలు మీ ముందు పెడుతున్నాం. మీకు మరలా దర్శనాలు అవసరం లేదు, మీకు మరలా దేవుడు మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, మరలా దేవుడు మీతో వచ్చి రా అని పిలవాల్సిన అవసరం లేదు, స్వరం విడబడక్కన అవసరం లేదు. కానీ ఈ వాక్యము మిమ్మల్ని పిలుస్తుంది, వాళ్ళ అనుభవాలు మిమ్మల్ని తాకుతున్నాయి, వాళ్ళ జీవిత సాక్ష్యము ఈరోజు మనకు కనబడుతుంది. కాబట్టి ఈ వాక్యం ద్వారా తర్వాత దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మనం, ఆ క్రీస్తు మహిమ, ఆ క్రీస్తు క్షమాగుణం, ఆయన కృప, ఆయన కరుణ ఏంటో మీకు అర్థమైపోవాలి. అర్థమైపోతే మా జీవితాల్లో నిజంగా అలాంటి భక్తి జీవితాన్ని కనబరచగలుగుతున్నామా, అలాంటి ప్రేమను కనబరచగలుగుతున్నామా, అలాంటి దయను ఈరోజు సమాజానికి మనం పంచగలుగుతున్నామా, కనీసం మన సంఘాల్లో మనం ఆ కృపని, ఆ దయని, ఆ జారిని, ఆ ప్రేమని కనబరచగలుగుతున్నామా? ఎప్పటికి వస్తుంది మాకు టర్న్ పాయింట్? ఎప్పటికి వస్తుంది ఆ మూమెంట్ మనకు చెప్పండి. దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇదిగో నూతన సంవత్సరంకి వస్తే 24 నుంచి 25 కూడా వచ్చేసాం. 25 వచ్చేటప్పుడు నెల గడిచిపోతుంది, ఇక కొద్ది దినాలు ఈ నెల కూడా పూర్తి అయిపోతుంది. ఏదైనా మార్పు ఉంటుందా? ఆలోచించండి. భక్తుల జీవితాలు ఘోషిస్తున్నాయి, దేవుడు ఘోషిస్తున్నాడు, దేవుడు బాధపడుతున్నాడు మన జీవితాల గురించి. కాబట్టి ఇప్పటికైనా సరే మనకు పోయేదే లేదు. ఎక్కడి నుంచైనా ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు వాక్యంతో నన్ను దర్శించాడు, దేవుడు వాక్యమే నాతో పిలిచిందని చెప్పి మనం నమ్మితే నిజంగా ఎక్కడి నుంచి మన జీవితాలు ఒక టర్న్ పాయింట్గా మార్చుకుందాం. దేవుడికి మన జీవితం సమర్పించుకునే విధంగా బ్రతుకుతే ఆయన కోసము, చావైతే మనకు లాభం అన్నట్టుగా బ్రతికి దేవుని మహిమపరిచే పెట్టలుగా మనం జీవిద్దాం. అటు ధన్యత మీ అందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమల దేవ, కృప కలిగిన తండ్రి, విలువైన మీ కృప చేత చక్కని విలువైన సంగతులు మాకు వినిపించారు ప్రభువా. అవును నాయనా, ఈరోజు నీ బిడ్డలుగా తండ్రి, సంఘ సభ్యులుగా మారుతున్నాం తండ్రి, క్రైస్తవులుగా పేరు మాత్రం తగిలించుకుంటున్నాం ప్రభువా. కానీ మా జీవితాల్లో దినాలు గడుస్తున్న, సంవత్సరాలు గడుస్తున్న తండ్రి, నిజంగా మీరు కోరుకునేటువంటి భక్తి జీవితం మాలో లేదు తండ్రి. దేవా, నీ బిడ్డలు ఒకానొక సమయంలో మీరు తెలియనట్టుగా బ్రతికినా సరే కానీ మీరు పూర్తిగా మీ మహిమను చూసిన తర్వాత ఎలా సమర్పించుకున్నారో తండ్రి, వారి యొక్క భక్తి జీవితాన్ని తండ్రి మాకు వినిపించారయ్యా. అలాంటి వారు కావాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి, అలాంటి వారు కావాలని, రావాలని, ఈ సమాజాన్ని ఉద్ధరించాలని దేవుడు ఎవరో చూపించాలని కోరుకుంటున్నారయ్యా. అందుకే ఈరోజు మనం ప్రత్యేకపరిచి నీ బిడ్డలుగా ఈ మాటలు వినిపించారయ్యా. మీ చిత్తమైతే విన్న బిడ్డల ప్రకారం హృదయాలు తండ్రి ఈ మాటలు స్థిరపరిచి అలాంటి ధన్యకరమైన జీవితాన్ని ప్రతి ఒక్కరిలో కనపరచమని
నిన్ను మహిమపరుచుకునే భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసునామని ప్రార్థన వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.